హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 2 లేయర్ ఫ్రాక్ యొక్క కటింగు మరియు స్టిచ్చింగ్ అయితే చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ముందుగా ఈ డ్రెస్ కోసం మనము ఇటువంటి మెత్తని చీరని తీసుకోవాలి. అంచు ఉండేదైతే తీసుకోవద్దండి. మెత్తని చీర అయితేనే మనకి బాగుంటుంది. ఈ ఫ్రాక్‌కి శారీ మొత్తం పడుతుంది. వీడియోలో చూడండి, నేను కొంగు వైపు నుంచి ఒక భాగం అయితే తీసుకున్నాను. కొంగు వైపు నుంచి లాస్ట్ చివర్లో ఈ విధంగా 2 మడతలు వేసుకొని పై బాడీ కోసం అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొలతలు పెట్టి కట్ చేయటండి. అందాసుగా మన పై బాడీ కోసం అయితే కొంచెం తీసి పక్కన పెట్టేయండి. ఇటు 15 ఇంచులు తీసుకున్నాను. ఇటు వచ్చేసి 24 తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకోండి. ఇప్పుడు ఏం కట్ చేయొద్దండి. ఇప్పుడు నార్మల్‌గా తీసుకున్నాం కదా, స్ట్రెయిట్‌గా కట్ చేసేసి దీన్ని పక్కనైతే పెట్టేసుకోండి. ఇవి కరెక్ట్ మెజర్‌మెంట్‌తో తర్వాత మనం కట్ చేసుకుందాము. ఇప్పుడు కొంగు ఎంతవరకు ఉందో అంతవరకు అయితే నేను తీసేస్తున్నాను. ఎందుకంటే కొంగుకి 2 వైపున బార్డర్ వచ్చింది, అంటే ఇట్లా వచ్చింది. అందుకని అది వద్దనుకొని అది నేను పక్కన పెడుతున్నాను. తర్వాత ఆ కొంగు భాగం ఉంది కదా, ఈ కొంగు భాగంలో మనం తర్వాత హ్యాండ్ అనేది కట్ చేద్దాము. హ్యాండ్స్ దీంతో కట్ చేసుకుందాం తర్వాత. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేయండి ఈ విధంగా. తర్వాత ఇప్పుడు ఉన్న చీరనంతా ఈ విధంగా అయితే మడతలు పెట్టేసేయండి. ఎక్కడ ఎటువంటి మడతలు లేకుండా నిదానంగా ఈ విధంగా అయితే పరుచుకోండి నీటుగా. ఎక్కడెక్కడ మడతలు లేకుండా చూసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు నాకు ఫ్రాక్ యొక్క బాటమ్ లెంత్ వచ్చేసి టోటల్గా 33 ఇంచులు కావాలండి. కాకపోతే నేను కుచ్చు కోసం ఒక 4 ఇంచులు పక్కన పెట్టేసి 29 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 29 ఇంచులు అయితే ఇక్కడ తీసుకుంటున్నాను నేను. 29కి మార్క్ వేసుకోవాలి పైనుంచి. ఈ విధంగా మార్క్ వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకోవాలి దీన్ని. ఈ విధంగా కట్ చేసుకోవాలా. దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం కట్ చేసిన క్లాత్ మొత్తం చిన్న చిన్న కుచ్చు పెట్టేసుకోవాలి ప్రిల్స్ లాగా. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు తీసుకున్నాం కదా, కట్ చేసి కింద ఉంటుంది కదా, ఈ క్లాత్లోనే మనము 2 భాగాలు కట్ చేసుకోవాలంటే 6 ఇంచులు 6 ఇంచులు అయితే నేను కట్ చేసుకుంటున్నాను. మనము కింద మర్చి కుట్టడానికి 1/4 ఇంచు పోతుంది, తర్వాత పైన మళ్ళీ ఒక 1/2 ఇంచు పోతుంది కుట్టేటప్పుడు ఖర్చులకి. అందుకని నేను మొత్తం 6 ఇంచులు 6 ఇంచులు కలిపి టోటల్గా 12 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. మనం ఏ మడత అయితే కట్ చేసుకున్నామో అదే మడత మీదనే కట్ చేసుకోండి. ఈ విధంగా వీడియో చూపిస్తున్న విధంగా 12 ఇంచులకు ఒక మార్కు వేసుకోండి. స్ట్రైట్గా గీసుకోండి. ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇప్పుడు 6 ఇంచులకు ఒక మార్కు వేసుకోండి. ఈ విధంగా 2 భాగాలుగా మనం కట్ చేసుకోవాలి. తర్వాత మనం కుచ్చు వేసేటప్పుడు ఈ 2 భాగాల్లో జాయింట్ చేసి చిన్న చిన్న కుచ్చు అయితే పెట్టేసుకోవాలా. ఈ విధంగా నీట్గా కట్ చేసుకోండి స్ట్రైట్గా. మన ఛానల్ని మీరు కొత్త వారు చూస్తున్నట్లే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుందాము. ఈ లైనింగ్ నేను 3 మీటర్ తీసుకున్నానండి. ఈ లైనింగ్ కూడా ఒక చివరి నుంచి సేమ్ ఒక 2 మడతలు అయితే వేసేసి పై బాడీ కోసం కట్ చేసి అందాసుగా పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా నేను ఇందాక 24 తీసుకున్నా కదా, ఇప్పుడు 24 వరకు మార్క్ వేసుకొని స్ట్రైట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ తర్వాత కట్ చేసుకుందాం మనం. ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఉన్న క్లాత్ని మొత్తం మనం ఈ విధంగా 4 మడతలు అయితే వేసేసి పెట్టుకుందాం. ఈ విధంగా ఇప్పుడు మనకు లెంత్ కావాలి టోటల్. నేను ఇందాక 29 తీసుకున్నా కదా, సేమ్ ఇప్పుడు కూడా 29 తీసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ కుచ్చు కోసం కింద 3 ఇంచులు 4 ఇంచులు ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి సరిపోతుంది. సేమ్ అదే లెంత్ తీసుకొని మార్క్ పెట్టేసుకోండి.
ఈ విధంగా స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే గీసేసుకోండి 29 వరకు. తర్వాత ఈ గీసుకున్నాం కదా, ఇటుపక్క 6 ఇంచు వరకు ఒక మార్క్ గీసుకోవాలా, 6 ఇంచెస్ వరకు. తర్వాత అటుపక్క చివరి నుంచి ఒక 6 ఇంచ్ వరకు ఒక మార్క్ అయితే గీసేసుకోవాలా. ఇప్పుడు ఆ 2 మార్కులను కలుపుకోవాలా. కలుపుకుంటూ ఒక గీత అయితే గీసుకోండి ఈ విధంగా. నేను ఈ కటింగ్ అనేది ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పినాను. ఒకవేళ అర్థం కాకపోతే ఆ వీడియో చూడండి, మళ్ళీ మీకు అర్థమవుతుంది. ఇలా కట్ చేయడం ఏంటంటే లైనింగ్ తక్కువ ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. ప్లస్ ఏంటంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి పొట్ట కనపడకూడదు అనుకుంటే ఇలా అయితే కట్ చేసుకోండి బాగుంటుంది. మనం లైనింగ్ కూడా కుచ్చు పెడితే ఇంకా లావుగా కనపడతాము. అయితే లావుగా ఏం కనపడము కదా, అందుకని ఇలా కట్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు నాకు ఇది నేను కట్ చేసి కుట్టేది కూడా 42 సైజు వాళ్ళది, అందుకని ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను నేను. ఈ విధంగా స్ట్రైట్గా అయితే ఒక లైన్ ఈ విధంగా కట్ చేసుకోండి. తర్వాత వీటిని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తానండి. ఈ విధంగా పెట్టేసుకొని ఒకదాని తర్వాత ఒకటి జాయింట్ అయితే వేసుకోవాలా. జాయింట్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ క్రాస్ అనేది తీసుకోవాలండి. మూలలు కూడా కొంచెం ఎక్కువ వచ్చినాయి కదా, అవి మళ్ళీ క్రాస్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది చీరది పై క్లాత్ తీసి పక్కన పెట్టేయండి ఇవి రెండుగా. ఇప్పుడు మనం పై బాడీ అయితే కట్ చేసుకుందాము. ఇందాక కట్ చేసి పెట్టాం కదా, దాన్ని ఇటు 4 మడతలు అయితే వేసేయండి. 4 మడతలు వేసి మనకు టోటల్ లెంత్ వచ్చేసి బాడీకి 15 ఇంచులు కావాలా. ఇక్కడ మార్క్ వేసుకుంటున్నాను 15 వరకు. తర్వాత నెక్ వచ్చేసి మొత్తం టోటల్గా నేను 6 తీసుకుంటున్నాను, 6 ఇంచ్ తీసుకుంటున్నాను. తర్వాత ఈ నెక్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను, 2.5 సరిపోతుంది నెక్. ఆర్మ్ హోల్ కూడా ఒక 6.5 తీసుకోండి. ఈ విధంగా 6.5 తీసుకోండి. తర్వాత నేను ఇలా చూసానండి, ఆమెకి పూర్తిగా చెస్ట్ వచ్చేసి 42 వచ్చిందండి. ఆ 42ని ఇట్లా 4 మడతలు వేసుకొని ఎంత వస్తుందో చూసి అది ఇక్కడైతే ఒక చెస్ట్ దగ్గర అయితే మరక వేసుకోండి. ఈ విధంగా మనము టేపు కొలత తీసుకున్న వాళ్ళు ఏదైనా సరే 4 మడతలు వేసేసుకుంటే మనకి ఆడ లెక్క మొత్తం తెలిసిపోతుంది. తర్వాత నడుము దగ్గర కూడా ఆమెకు నడుము దగ్గర 39 ఇంచులు వచ్చిందండి. ఆ 39 ఇంచుల్ని మళ్ళీ ఇటు 4 మడతలు వేసుకొని చూసుకోండి ఎంత వచ్చిందో తెలుస్తుంది. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి, మీరు అది పట్టించుకోవద్దు, స్కిప్ చేయండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పక్క ఒక 1/2 ఇంచు పైకి అయితే క్రాస్ కట్ చేసుకోండి. ఎందుకంటే ఇలా కట్ చేయడం వల్ల మనకు సైడున లాగినట్టు కాకుండా జారినట్టు కాకుండా బాగా నీట్గా ఉంటుంది. ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. ఖర్చు పెట్టుకొని ఇప్పుడు ఆ రెంటిని ఓపెన్ చేసుకొని విడదీయండి. జాయింట్లు ఉంది కదా, ఈ విధంగా కట్ చేసుకోండి. వీడియో కింద మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా చెప్తాను కూడా, ఇంకో వీడియో కూడా చేస్తాను మీకు నా అర్థం కాదంటే కూడా. ఇప్పుడు ఒక భాగం తీసి మనం వెనక భాగం కట్ చేసుకుందాము. వెనక భాగం నేను 7 ఇంచులు పెట్టుకుంటున్నాను. అది మీ అందాజుని బట్టి మీరు పెట్టేసుకోండి, మీ నెక్కుని బట్టి. ఈ విధంగా రౌండ్ గీసేసుకొని కట్ చేసుకున్నాను. తర్వాత ఫ్రంట్ భాగం తీసుకుంటున్నాను. ఈ ఫ్రంట్ భాగం కూడా నేను 7 ఇంచులు పెట్టుకుంటున్నాను. చిన్న స్వీట్ హార్ట్ నెక్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా గీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇలా ఉంది నెక్ అయితే చూడండి. తర్వాత దీన్ని ఇప్పుడు మెయిన్ భాగం ఉంది కదా, అది చీర క్లాత్, ఆ క్లాత్ తీసుకోండి. తీసుకొని దాని మీద పెట్టేసుకొని మడత పెట్టేసి పక్కన పెట్టేయండి. కింద
కింద ఉంది కదా ఖాళీగా క్లాత్, దాన్ని కట్ చేసుకొని మడత పెట్టి పక్కన పెట్టేయండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, లేదంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. తర్వాత మనం ఇందాక లైనింగ్ పార్ట్ కింద మనకు మిగిలింది కదా, ఆ క్లాత్లోనే మనం హ్యాండ్ అనేది కట్ చేసుకుంటున్నాము. నేను ఇక్కడ బుట్టా హ్యాండ్స్ అయితే పెట్టబోతున్నాను. దానికోసం ఈ విధంగా 4 మడతలు అయితే వేసుకున్నాను. మనకు నార్మల్గా హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచులు కావాలా. తర్వాత కుచ్చు కోసం మిగిలినది తీసుకుంటున్నాను అండి, 3 ఇంచులు తీసుకున్నాను కుచ్చు కోసము. ఇప్పుడు ఇక్కడ నేను 3 ఇంచులు పెట్టాను, అది కుచ్చు పెట్టడానికి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆమె హ్యాండ్ లూజ్ తీసుకోవాలా. త తర్వాత ఆ నుంచి మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసుకోవాలా. ఇక్కడ నుంచి 3 ఇంచ్ తీసుకుంటున్నాను. తర్వాత కింద 3 తీసుకున్నాం కదా, పైన కానీ 3 ఇంచులు తీసుకొని ఈ విధంగా క్రాస్గా ఆ లైన్లని కలుపుకోవాలా. తర్వాత మళ్ళీ పైనుంచి మళ్ళీ క్రాస్ ఒక లైన్ వచ్చేసి దాన్ని కలిపేయాలి. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను నేను. ఈ విధంగా అయితే వస్తుంది కట్ చేసిన తర్వాత. ఇప్పుడు లైనింగ్ పార్ట్ కదా ఇది, మెయిన్ పార్ట్ మీద పెట్టేసి కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇంతవరకు కటింగ్ మొత్తం అయిపోయిందండి. స్టిచ్చింగ్ చూడండి, నీట్గా అర్థమవుతుంది. ఇవన్నీ తీసేసుకొని పెట్టుకుంటున్నాను ఒక పక్క. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ అయితే మనం కుట్టుకుందాము. ఫస్ట్ హ్యాండ్, తర్వాత పై బాడీ, ఇట్లా ఒక్కొక్కటైతే కుట్టి పక్కన పెట్టుకుంటే ఈజీగా అవుతుంది. ఈ విధంగా ఒక హ్యాండ్ తీసుకొని నేను ఇది తిప్పి వేస్తున్నానండి. చూడండి, మెయిన్ పార్ట్ కింద ఉంది కదా, దానిపైన లైనింగ్ పెట్టాను. పెట్టి కుట్టిన తర్వాత మళ్ళీ తిప్పి ఒక కుట్టు అయితే లైనింగ్ మీద ఈ విధంగా వేసుకోండి. మీకు బాగా అర్థమవుతుంది, ఎందుకంటే చీరలో కొంచెం షైనింగ్ అయితే వచ్చింది కదా చెంకి, అందుకని అర్థమవుతుంది. తర్వాత దీన్ని తిప్పి ఈ విధంగా అయితే ఫైనల్గా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ చుట్టూ కూడా ఒక కుట్టు అయితే వేసేసుకోండి హ్యాండ్ను. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసి మనం ఇందాక గీసుకున్నాం కదా కింద, అంతవరకు ఇట్లా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలా. తర్వాత ఈ పక్క కూడా పై పక్క ఈ విధంగా పెట్టుకోవాలా. మీరు పై పక్క ఫ్రిల్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. చూడండి, ఆపోజిట్గా పెట్టుకోవాలా పై పక్క, లేదంటే ఫినిషింగ్ నీట్గా రాదు. ఆపోజిట్గా పెట్టుకుంటే మనకు ఫ్రిల్స్ అనేది బాగా లేస్తుంది. ఈ విధంగా మన మార్కు వేసుకున్న దగ్గర నుంచి ఎన్ని కుచ్చులు వచ్చి అన్ని 5 రావచ్చు, 6 రావచ్చు, ఎన్ని వచ్చినాయి అన్నీ చిన్న చిన్నగా ఇట్లా పెట్టేసుకోండి. ఇక్కడ కుచ్చుకు మీరు పెట్టేటప్పుడు ఒక 1/2 ఇంచు లోపలికి కుట్టుకోండి. ఇక్కడ వీడియోలో మీకు కనపడుతుంది కదా, ఒక 1/2 ఇంచు లోపలికి పెట్టుకోవడం వల్ల బాగా లేస్తుంది. చివరన కుడితే అంతగా నైస్ అనిపించదు. ఇప్పుడు పై పక్క చూడండి, నేను ఇప్పుడు పై పక్క నార్మల్గా ఈ పక్క నుంచి కుచ్చు పెడుతున్నా కదా, ఇలాగ పెట్టుకుంటారా అండి సెంటర్ వరకు. తర్వాత ఇప్పుడు ఆపోజిట్ చూడండి, నేను అది ఆపోజిట్ కుచ్చు పెడుతున్నాను, అట్లా ఆపోజిట్గా పెట్టుకోండి మిగతాయి మొత్తము. సెంటర్ వరకు వచ్చేసి నార్మల్గా పెట్టుకోవాలా. తర్వాత నుంచి ఆపోజిట్గా ఈ విధంగా పెట్టేసుకుంటూ రావాలా. మనం ఖర్చు ఎంతైతే పెట్టామో అంతవరకు మాత్రమే పెట్టుకోవాలా కుచ్చు. ఇప్పుడు హ్యాండ్ అయితే అయిపోయింది. ఈ విధంగా 2 హ్యాండ్లు కూడా మనం కుట్టుకోవాలా. చూడండి, నేను కింది పక్క కుచ్చు వచ్చే కాడ ఒక 1/2 ఇంచు లోపలికే పెట్టాను కదా, సేమ్ అట్లానే పెట్టుకోండి, బాగుంటుంది. ఈ విధంగా 2 హ్యాండ్లు అయితే కుట్టేసుకున్నాం. వీటిని పక్కన పెట్టేయండి. ఇప్పుడు పై బాడీ తీసుకుందాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందాము. మనం ఇందాక రౌండ్ కట్ చేసాం కదా, ఇప్పుడు సేమ్ ఇది కూడా మనం కుట్టేసి తిప్పి వేయాలి నెక్. లైనింగ్ చూడండి, మెయిన్ పార్ట్ ఇట్లా పెట్టేసి దానిపైన ఈ లైనింగ్ పెట్టేసి కుట్టుకుంటూ రావాలి రౌండ్గా మొత్తము. విధంగా
ఇక్కడ నెక్ కుట్టేటప్పుడు ఒక హాఫ్ ఇంచి ఖర్చు వదిలేసి కుట్టుకోండి. నెక్ జారిపోకుండా ఉంటుంది. కుట్టు కూడా జారిపోకుండా నీట్‌గా ఉంటుంది. మీరు చివరికి చామంతి చివరికి కుడుతున్నారో అలా కుట్టుకోవద్దండి. కొంచెం లేట్ అయినా సరే ఒక పావు ఇంచు వదిలేసి క్లాత్ లోపలికే కుట్టుకోండి. ఈ విధంగా పూర్తిగా కుట్టేసుకున్న తర్వాత ఆ నెక్ క్లాత్ అనేది కట్ చేయాలా. రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్ కట్ చేసేసి ఖర్చు పెట్టుకోవాలా మనము. కాట్లు అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి ఖర్చు. ఎందుకంటే ఆ కాట్లు పెట్టడం వల్ల మనకి నెక్ అనేది రౌండ్ షేప్ కానీ ఏ షేప్ అయినా సరే అవి పెట్టుకుంటే మన నెక్ బాగా తిరుగుతుంది. ఈ విధంగా కట్ చేసి ఇప్పుడు నేను కట్స్ పెడతా చూడండి. ఈ విధంగా చిన్నగా మనం కుట్టిన కుట్టు అనేది అది కట్టు కాకుండా కొసక పెట్టుకోండి. ఈ విధంగా నిదానంగా పెట్టేసుకొని దాన్ని తిప్పేసి ఒక కుట్టు అయితే వేసేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ విధంగానే రెండు నెక్కులు అయితే కుట్టేసుకొని తిప్పేసుకోవాలా. ఫ్రంట్ బ్యాక్ రెండు. తర్వాత ఫ్రంట్ భాగం చూడండి. ఫ్రంట్ భాగం ప్రిన్సెస్ కట్ పెట్టాలి కదా, కుట్టు వేయాలి కాబట్టి నేను కింది పక్క ఒక 4 ఇంచులు తీసుకుంటున్నాను. సేమ్ అదే లైన్ పైగా గీసేసుకొని పైనుంచి ఒక 9.5 వరకు అయితే గీసేసుకోండి. చూడండి 9.5 వరకు అయితే గీసుకున్నాను. 9.5 వరకు గీసుకున్నాను. ఇప్పుడు ఈ సెంటర్ కదా ఇట్లా గీత గీసేసుకొని ఇప్పుడు అటుపక్క ఒక పావించి ఇటుపక్క ఒక పావించికి ఈ విధంగా మార్కు వేసుకొని పైనుంచి ఇటు కర్వ్ తీసేసుకోండి. రెండు పక్కల అదే విధంగా గీసేసుకోవాలా. ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఇట్లా పెట్టి ఒక సెంటర్లో కుట్టు వేస్తున్నాను చూడండి. ఈ కుట్టు ఎందుకు వేస్తున్నానంటే మనము ఈ విధంగా సెంటర్లో కుట్టు వేసి తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా కుట్టడం వల్ల మనకి లోపల చీర క్లాత్ అనేది జారిపోకుండా రెండు అంటి పెట్టుకొని నీట్గా వస్తుంది ఫినిషింగ్ అయితే. చాలామందికి లోపల క్లాత్ జారిపోయింది షేప్ పట్టి వేసేటప్పుడు అంటూ ఉంటారు కదా. ఈ విధంగా వేసుకుంటే లోపల అనేది క్లాత్ జారిపోకుండా నీట్గా వస్తుంది. మనం కుట్టు వేసిన దాన్ని సెంటర్ భాగం చేసుకొని ఈ విధంగా అయితే కుట్టు వేసేసుకోండి. ఈ విధంగా నీట్గా అయితే వచ్చేస్తుంది చూడండి. మనకు కుట్టు అనేది లోపల క్లాత్ అనేది జారిపోకుండా వస్తుంది. రెండు పక్క కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలా. ఈ విధంగా అయితే వచ్చేసినాయి రెండు. తర్వాత రెండు భాగాలు జాయింట్ చేసుకోవాలా. నెక్కులు వచ్చేసి ఈ విధంగా భుజాలు జాయింట్ చేసేసుకోవాలా. తర్వాత మనం హ్యాండ్స్ ముందే కుట్టు పెట్టుకున్నాం కదా, ఆ హ్యాండ్స్ అనేది ఈ విధంగా సెంటర్లో పెట్టేసి హ్యాండ్ కూడా జాయింట్ చేసేసుకోవాలా రెండు పక్కల. ఈ విధంగా మీరు హ్యాండ్స్ కూడా జాయింట్ వేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు లోపలికి ఉండేటట్టే జాయింట్ చేసుకోండి. మీరు చివరికి అయితే అసలు వేయొద్దండి కుట్టు. ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చినాయి రెండు. ఇప్పుడు మనము సైడ్ జాయింట్లు అయితే ఒక పక్క మాత్రమే వేసుకోవాలి, ఇంకొక పక్క వేయొద్దండి. మీ మెజర్మెంట్ బట్టి సైడ్ జాయింట్ అయితే వేసేసుకోండి. నేను కస్టమర్ మెజర్మెంట్ని బట్టి నేను సైడ్ జాయింట్లు అయితే వేస్తున్నాను ఇక్కడ. మీరు మీ సైజుని బట్టి వేసేసుకోండి. హ్యాండ్కు ఎంత కావాలో, చంకకి ఎంత కావాలో, చెస్ట్కి ఎంత కావాలో చూసుకొని వేసేసుకోండి. ఈ విధంగా చివరి వరకు అయితే ఒక డబల్ కుట్టు అయితే వేసేసుకొని ఇప్పుడు పై భాగం వరకు రెడీ అయిపోయింది మనకైతే ఈ కుట్టు అయిపోతానే. తర్వాత లైనింగ్ పార్ట్ తీసుకొని లైనింగ్ మనం ముక్కలు కట్ చేసాం కదా, వాటిని ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోండి. గోధుమ తర్వాత ఒకటి పెట్టేసి నీట్గా చూడండి. అన్నీ నేను చూసుకొని నిదానంగా అయితే ఈ విధంగా జాయింట్ చేసుకోండి. జాయింట్ చేసేటప్పుడు కూడా చెప్తున్నాను మీకు, మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడు కూడా మనం జాయింట్ ఏది వేసినా కూడా ఒక పావు ఇంచి లేదా ఒక హాఫ్ ఇంచి ఖర్చు లోపలికి ఉండేటట్టే చూసుకోవాలి ఆ కుట్టు. ఈ విధంగా అయితే అన్ని జాయింట్ వేసేసుకోవాలా ఒకదానికి ఒకటి తర్వాత ఒకటి. ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. దీనికి డబల్ కుట్టు ఏం అవసరం లేదు. కాకపోతే చిన్న కుట్టు పెట్టుకోండి, పెద్ద కుట్టు పెట్టుకోకుండా. తర్వాత దీన్ని 4 మడతలు అయితే ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ మనం తీసుకోవాలి చెప్పినాం కదా, కట్ చేసుకోవాలి క్రాస్గా. మళ్ళీ పైనుంచి మళ్ళీ 29 వరకు పెట్టేసి సెంటర్లోనే ఉండాలి టేప్ మాత్రం జరపద్దు. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు అవన్నీ కలుపుకుంటూ గీత గీసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం కట్ చేసేసుకోవాలా.
ఈ విధంగా ఇప్పుడు కింది వైపు మనము మిషన్ మీద మడత పెట్టి కుట్టుకోవచ్చు, లేదా మీ దగ్గర పీకో మిషన్ ఉంటే జిగ్జాగ్ అయినా వేసేసుకోండి, నీట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా నేనైతే మర్చి కుడుతున్నాను. ఈ విధంగా సన్నగా మడత పెట్టుకుంటూ కుట్టేసేయండి కింది పక్క. మొత్తం ఈ విధంగా కుట్టేసుకోండి నీట్గా. ఆ తర్వాత పై బాడీకి మెయిన్ పార్ట్ తీసుకుందాము కుచ్చు కోసము. ఈ చీరలో మొత్తం కుచ్చు అనేది చిన్న చిన్నగా పెట్టాలండి. వీడియోలో చూడండి నేను ఎలా పెడుతున్నానో ఆ విధంగా నిదానంగా చిన్నగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. మొత్తం కుచ్చు మొత్తము మన నడుముకు ఎంత కావాలో అంతవరకు తీసుకోండి, అంతవరకు మాత్రమే కుచ్చు పోసుకోండి. మరి తగ్గకూడదు, మరి పెరగకూడదు. చూపిస్తుండండి ఈ విధంగా చిన్నగా. నాకు అంటే అలవాటు ఉంది కాబట్టి కొంచెం స్పీడ్గా పెట్టుకుంటున్నాను. మీకు అలవాటు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం నిదానంగా అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా వచ్చినాయి కుచ్చు అయితే. ఇప్పుడు మనం కింద కుచ్చు కోసం కట్ చేసుకున్నాం కదా, సేమ్ అది కూడా ఇప్పుడు మనం పైబాడికి దానికి ఎట్లయితే కుచ్చు పెట్టామో అదే విధంగా కుచ్చు పెట్టేసుకోవాలి మొత్తము. ఈ విధంగా అయితే వచ్చేసి చిన్న చిన్నగా పెట్టేసుకోవాలి కుచ్చు. ఇప్పుడు మనం దీనికి కింది భాగాన దీన్ని జాయిన్ చేయాలా. ఈ కుచ్చు భాగం అనేది దానికి జాయింట్ చేసేసుకోవాలా. చూడండి వీడియోలు చూపిస్తున్న ఆ విధంగా పై భాగం పైన పెట్టేసి దానికి పైన ఇది పెట్టేసి జాయింట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం జాయింట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకుంటే మనకి చిరిగిపోకుండా కుచ్చు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తం కుట్టు వేసుకుంటూ రావాలా. మిషన్కి సూది కింద మళ్ళీ ఎక్స్ట్రా కుచ్చు ఏది పడకుండా, క్లాత్ ఏది పడకుండా చూసుకుంటూ నిదానంగా అయితే వేసేసుకోండి. తర్వాత పై పక్కన కూడా ఈ విధంగా చూడండి, ఈ విధంగా పై పక్క కూడా కుట్టు వేసుకుంటూ రండి. ఈ కుట్టు వేయడం వల్ల ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది మనకైతే. ఈ విధంగా కింది పక్క ఏ క్లాత్ పడకుండా నీట్గా అనుకుంటూ కుట్టు అయితే వేసేసుకోండి. తర్వాత లైనింగ్ పార్ట్ని మెయిన్ పార్ట్ని జాయిన్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించేది ఏంటంటే ఈ ఖర్చు అనేది లోపలికి పెట్టి కుట్టు వేస్తున్నాను. ఈ ఖర్చు బయటకు ఉంటే కొంచెం రోతగా కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకుంటే ఆ ఖర్చు లోపలికి వెళ్తుంది. మనం కుట్టు వేసుకోవడం కదా, అది అలా వెళ్ళడం వల్ల మనకు ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. ఈ విధంగా 2 జాయింట్లు అయితే వేసేసుకోండి నీట్గా. ఒక 1/2 ఇంచ్ ఖర్చు లోపలికి ఉండేటట్టే చూసుకొని వేసుకోండి. ఈ విధంగా అయితే జాయింట్ వేసిన తర్వాత ఇప్పుడు రెంటిని ఇలా పట్టుకొని సెంటర్లో అయితే ఒక ఖర్చు అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనము బాడీ పార్ట్ ఉంది కదా, బాడీ పార్ట్ ఒక సైడ్ కుట్టాం కదా, ఆ ఒక సైడ్ కుట్టిన దగ్గర ఇక్కడ ఖర్చు పెట్టినాం కదా, ఆ ఖర్చు పెట్టేసి ఇటు ఆపోజిట్లో అది అయితే ఇటు కొలుచుకుంటూ రావాలి. ఎంతవరకు వస్తుందో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ మనం కుట్టు. చూడండి ఇంతవరకు అయితే వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ జాయింట్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఈ విధంగా జాయింట్ చేసుకోండి. ఈ జాయింట్ వేసేటప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ లోపలికే ఉండాలి ఖర్చు. ఈ విధంగా అయితే పూర్తిగా జాయింట్ చేసుకోండి. కింది పక్క కూడా ఎటువంటి క్లాత్ పడకుండా నీట్గా అనుకుంటూ వేసేసుకోండి. మన వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి, నేను చెప్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకైతే అప్డేట్ అయితే వస్తుంది, మెసేజ్ వస్తుంది. ఫస్ట్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి మోడల్ కావాలేమో ఏవైనా మీకు కావాలంటే కామెంట్ చేయండి. మళ్ళీ
మీకు అయితే కుట్టి చూపిస్తాను. వీడియో అయితే పోస్ట్ చేస్తాను మీకు కావాల్సినవి. తర్వాత ఈ విధంగా సైడ్ జాయింట్లు అయితే వేసేసుకోండి మీ కొలతల ప్రకారం మీరైతే. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా నేను కుట్టే ఈ ఫ్రాక్ వచ్చేసి 42 సైజ్ అండి. ఈ విధంగా వచ్చింది ఫైనల్గా అయితే. చూడండి హ్యాండ్ కూడా ప్లస్ నెక్ కానీ ఇదంతా గోల్ చూడండి ఈ విధంగా అయితే వచ్చింది మనకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.